Hello, good morning. Welcome to listen to your story and learn a moral program. This is your storyteller Kevin Narayan Ravasi English, ZPS School, Velpcherla Musnur Mandal, Eluru district. Today's story is Jane and Joe. Joe and Jane went to the same school. Joe was pretty, but Jane was plain. So she envied Joe. One day, Jane forced Joe to steal apples from her neighbor's orchard. Suddenly, Jane had the guard and jumped the boundary wall. But Joe was locked inside. Meanwhile, Jane told the guard about Joe, but the guard could not find Joe inside. Later, Jane met Joe. She said, Jane, I sneaked out before the guard could find me. You are a dishonest friend. I never want to see you as you want to harm me. Okay, the moral is uh, disloyal people should not be befriended. Disloyal people should not be befriended. ఓకే, ఈ కథ తెలుగులో కూడా ఒకసారి వినండి. జో అండ్ జేన్ అనే పిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఒకే స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. అయితే అందులో జో ఏమో కొంచెం అందంగా ఉండేది, జేన్ ఏమో మామూలుగా కొంచెం ఉండేది. అయితే అలా అందుకని ఏం చేసిందంటే, ఈ జేన్ ఏం చేసింది, జో మీద ఈర్ష్య పెంచుకుందనమాట. ఒక రోజున జేన్ని తను అంది కదా, జేన్ మన పక్కింట్లో యాపిల్స్ ఉన్నాయి, నువ్వు ఎలా అయినా సరే దొంగిలించుకురా, ఆ చెట్టుకి ఉన్నాయి కోసుకొచ్చేసి తినేద్దాం ఇద్దరం అని చెప్పేసి అంది. ఇక ఆ మాటలు నమ్మి జో ఏం చేసింది, వెళ్ళింది. లోపలికి వెళ్ళి కాయలు కోసేలోపు సెక్యూరిటీ గార్డు వస్తున్నటువంటి శబ్దం విని ఈ అమ్మాయి ఏం చేసింది, జేను గోడ దూకేసేసి దూరంగా పారిపోయింది. పారిపోవడమే కాకుండా అతనికి గార్డుకి చెప్పింది, లోపల జో ఉంది, ఆ అమ్మాయిని ఇలా జాపిల్స్ కోయడానికి వచ్చింది అని చెప్పేసేసింది. పాపం ఈ జో ఏమో లోపలే ఉంది, కానీ ఎలాగోలా తప్పించుకొని బయటికి వచ్చేసింది. ఈ గార్డ్ ఏం చేశాడు, గబగబా లోపలికి వెళ్ళాడు, చూశాడు, కానీ అక్కడ జో మాత్రం కనిపించలేదు. సరే, తర్వాత కాసేపు అయిన తర్వాత ఈ జేన్ ఏం చేసింది, జోని కలుసుకుని ఏంటి ఎలా తప్పించుకున్నావు ఏంటి అని అడిగింది. అప్పుడు జో అంది కదా, నువ్వు ఎంత నన్ను మోసం చేయాలని చూసావు, నా గురించి ఆ గార్డుకి చెప్తావా? సరేలే, నీలాంటి స్నేహితురాళ్ళు ఉండడం నాకు చాలా దురదృష్టం. నీలాంటి స్నేహితురాళ్ళతో ఇంకెప్పుడు నేను చూడను, నేను నీతో స్నేహం చేయను, ఇంకా నీకు నాకు ఇదే లాస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట. అయితే ఈ కథలో నీతి ఏమిటి అని అంటే కనుక, డిస్లాయల్ పీపుల్ షుడ్ నాట్ బి బీఫ్రెండెడ్. ఎవరైతే నిజాయితీగా ఉండరో, ఎవరైతే స్నేహితుల పట్ల సరైనటువంటి కృతజ్ఞత కలిగి ఉండరో, అటువంటి వాళ్ళు స్నేహానికి పనికిరారన్నమాట. ఓకే, కాబట్టి స్నేహాన్ని మనం పెంచుకోవాలి, లేకపోతే సరిగ్గా చూసుకోవాలి అని అంటే మనం ఎలా ఉండాలని ఈ కథ చక్కటి నీతిని మనకు చెప్పింది. ఈ కథా నీతి మీకు నచ్చినట్టయితే మళ్ళీ వినండి. అట్లాగే మరలా ఇంకో మంచి కథతో మీ స్నేహితులకు పంపడం మర్చిపోకండి. మరలా ఇంకో మంచి కథతో రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.